హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కూనారం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆర్ఓపి వీటి పనులు దాదాపు పూర్తి వచ్చాయి. ఒక పిల్లర్స్ మీద స్లాబ్ వర్క్ మాత్రమే పెండింగ్ ఉంది. నిత్యం గంట తరబడి ట్రాఫిక్ అనేది ఇక్కడ ప్రతినిత్యం మనం చూస్తూనే ఉంటాం. కూనారం గ్రామం వైపు గత 25 సంవత్సరాల కళ అనేది కూనారం గ్రామ ప్రజలది నెరవేరబోతుంది. ఇక్కడ స్టీల్ బ్రిడ్జ్ వర్క్స్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయి రెండు వైపులా, ఇటు కూనారం వైపు కంప్లీట్ అయిపోయింది, ఇటు పెద్దపల్లి వైపు కంప్లీట్ అయిపోయింది. మనకు బ్యాలెన్స్ ఉన్న వర్క్ ఏంటంటే ఇటు పెద్దపల్లి సైడ్ పిల్లర్స్ పైన స్లాబ్ వర్క్ అనేది రావాల్సింది. ఇటు కూనారం గ్రామం వైపు కూడా స్టీల్ బ్రిడ్జ్ వర్క్స్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయి ఇటు సైడ్ కూడా పిల్లర్స్ పైన బ్యాలెన్స్ ఉన్నటువంటి స్లాబ్ వర్క్ ఏదైతే ఉందో అది పూర్తి కావాల్సి ఉంది. ఈ స్లాబ్ వర్క్స్ రెండు వైపులా పూర్తయిన తర్వాత మనకి పూర్తి స్థాయిలో ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అనేది అందుబాటు రాబోతుంది. ఇది అందుబాటులోకి వచ్చిన తర్వాత గత 20 సంవత్సరాలుగా కూనారం గ్రామ ప్రజలు పడుతున్నటువంటి ఈ రైల్వే గేట్ కష్టాలకు ఇక్కడ గంట తరబడి సమయం వృధా అనేది ఇక ముందు ఉండదు ఫ్రెండ్స్. ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం వలన ఇది మొత్తం మనకి 21+21 42 పిల్లర్స్ తోటి ఈ నిర్మాణం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. మన ఛానల్లో ఆల్రెడీ 2 వీడియోస్ ఉన్నాయి. ఈ అప్డేట్ 1 నెంబర్ 1 అండ్ అప్డేట్ నెంబర్ 2 ఆ వీడియో చూసి ఇప్పుడైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, వాళ్ళందరినీ మనసు కొడుతుంది సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు చూసినటువంటి ఇది పెద్దపల్లి సైడ్, ఇది ఇక్కడ వరకు మనకు స్లాబ్ బాక్స్ అనేది పూర్తయిపోయాయి ఫ్రెండ్స్. పిల్లర్స్ చూస్తున్నారు కదా, ఇటు మన పెద్దపల్లి వైపు మనకి 7 పిల్లర్స్ 7+7 14, ఇది మొత్తం 4 వే లైన్లో వస్తుంది. ఇది 2 వరుసలుగా వస్తున్నటువంటి ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్లో మనకి పెద్దపల్లి వైపు 7 పిల్లర్లు ప్లస్ 7 పిల్లర్లు 14 పిల్లర్లు, ఇటు కూనారం రైల్వే గేట్ వైపు 14 పిల్లర్లు 14 మొత్తం 28 ప్లస్ 14 42 పిల్లర్లతో ఇది నిర్మాణం జరుగుతుంది. లాస్ట్ మనం వెళ్ళి చూసినప్పుడు కూనారం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అనేది ఇలా ఉండేది ఫ్రెండ్స్. ఒక్క వరుస మాత్రమే పూర్తి అయిపోయింది అప్పుడు కూనారం వైపు. ఇప్పుడు ప్రజెంట్ యాజ్ ఆఫ్ నో ఈరోజు 28 ఆగస్ట్ 2025 వరకు పూర్తి స్థాయిలో మనకు ఆర్ఓబి అనేది అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ఇలా ఈ వర్క్స్ మొత్తం పూర్తి అయిపోయి మనకి బ్యాలెన్స్ అవుతుందో ఈ స్లాబ్ వర్క్స్ మాత్రమే ఇక్కడ ఈ పెద్దపల్లి వైపు, అలాగే ఇటు కూనారం గ్రామం వైపు మాత్రం పెండింగ్ ఉన్నాయి. ఇక్కడ రెండు వైపులా పెండింగ్ ఉన్నటువంటి స్లాబ్ వర్క్స్ మాత్రమే పూర్తి కావాల్సి ఉంది. స్టీల్ బ్రిడ్జ్ వర్క్స్ అయితే మొత్తం 100/100 మొత్తం కంప్లీట్ అయిపోయాయి ఫ్రెండ్స్. జస్ట్ మనకి పూర్తి కావాల్సిన రెండు వైపులా బ్రిడ్జ్ వర్క్స్ ఏదైతే స్లాబ్ ఉందో ఈ స్లాబ్ వర్క్స్ మాత్రమే పూర్తి కావాల్సి ఉంది. ఇది పూర్తయినాక మనకి పూర్తి స్థాయిలో ఈ ఆర్ఓబి అనేది అందుబాటులోకి వస్తుంది. మొత్తం 410 కోట్ల రూపాయలతో ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం అనేది 2022లో ప్రారంభమైంది ఫ్రెండ్స్. 3 ఇయర్స్గా ఈ వర్క్స్ అనేది ఇక్కడ జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతానికి స్టీల్ బ్రిడ్జ్ వర్క్స్ మాత్రమే కంప్లీట్ అయిపోయి ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో బ్రిడ్జ్ లెఫ్ట్ సైడ్, ఇది మొత్తం కూనారం గ్రామం కిందకి వస్తుంది. ఇటువైపు మన పిల్లర్స్ చూస్తున్నారు కదా 1 2 3 ఏదైతే ఈ పిల్లర్స్ ఉన్నాయో ఈ బ్యాలెన్స్ పిల్లర్స్ మీద మాత్రమే మనకు వర్క్స్ అనేది పెండింగ్ ఉన్నాయి స్లాబ్ వర్క్స్. ఈ స్లాబ్ వర్క్స్ ఇటువైపు పూర్తి అయితే మనకు ఈ బ్రిడ్జ్ అవుతుందో కూనారం గ్రామం వైపు ఈ బ్రిడ్జ్ మొత్తం మనకు అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఆర్ఓబి నిర్మాణం అనేది 25 సంవత్సరాల కిందనే జరగాల్సి ఉంది ఫ్రెండ్స్. అప్పుడే ఇది పూర్తి స్థాయిలో అందుబాటు రావాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ బ్రిడ్జ్ పెండింగ్ పడుతూ 2022లో వీటి వర్క్స్ అనేది మొదలయ్యాయి. ఇక్కడ ప్రతి ఒక్కరు తెలుసు ఫ్రెండ్స్, ఇక్కడ కూనారం గ్రామ ప్రజలు కానివ్వండి, ఇటు పెద్దపల్లి జిల్లా ప్రజలు కానివ్వండి, ఇక్కడ ఒక్కసారి రైల్వే గేట్ పడింది అంటే ఖచ్చితంగా 20 మినిట్స్ నుంచి అప్రాక్సిమేట్లీ అరౌండ్ 1 అవర్ దాకా ఈ రైల్వే గేట్ అనేది క్లోజ్ అయ్యి ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే అంత బిజీగా ఉంటుంది. ఈ కాజిపేట బల్లార్ష మార్గం 24/7 రద్దీగా ఉండే మార్గం ఏదైనా ఉందంటే అది ఈ కాజిపేట బల్లార్ష మార్గమే. ఈ రూట్లో వచ్చినటువంటి ఈ రైల్వే గేట్ ప్రతినిత్యం ఇక్కడ గంట తరబడి ట్రాఫిక్ కష్టాలు అనేటివి ఇటు కూనారం గ్రామ ప్రజలు ఫేస్ చేస్తున్నారు, ఇటు పెద్దపల్లి జిల్లా ప్రజలు కూడా ఫేస్ చేస్తున్నారు. వాటన్నిటికీ సొల్యూషనే ఈ ఆర్ఓబి రైల్వే ఓవర్ బ్రిడ్జ్. చూస్తున్నారు ట్రైన్ ఎంత మెల్లగా వెళ్తుందో స్టీల్ బ్రిడ్జ్ నుంచి రెండు వైపులా పూర్తి అయిపోయింది. ఇటు కూనారం గ్రామం వైపు పెద్దపల్లి వైపు స్టీల్ బ్రిడ్జ్ అనేది ట్రైన్ తీసుకొని వెళ్తుంది. బల్లార్ష బయలుదేరినటువంటి ట్రైన్ పెద్దపల్లికి వచ్చి పెద్దపల్లి నుంచి కాజిపేట వైపు వెళ్తుంది. ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పెద్దపల్లి రైల్వే స్టేషన్కి అత్యంత సమీపంలో ఉంటుంది. జస్ట్ 500 మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఈ కూనారం రైల్వే గేట్కి పెద్దపల్లి రైల్వే జంక్షన్కి. రీసెంట్గా ఈ ఆర్ఓబి వర్క్స్ జరుగుతుండగానే ఇన్సిడెంట్ జరిగింది ఒకటి. ఇక్కడే ఈ వర్క్స్ జరుగుతుండగానే ఏదైతే సపోర్టింగ్ పెట్టారో ఈ సపోర్టింగ్ వాటి వల్ల ఇక్కడ ఇబ్బంది అనేది ఏర్పడింది. దానివల్ల గంట తరబడి ట్రాఫిక్ జామ్ అనేది మొత్తం ఇటు ట్రైన్స్ ఇటువైపు ఉన్నాయి, కాజిపేట వైపు ఆగిపోయాయి. ఇటు పెద్దపల్లి అవతల ఆగిపోయిన ట్రైన్స్ అన్ని పెద్దపల్లి అవతల ఆగిపోయాయి ఫ్రెండ్స్. దాదాపు ఒక 3 to 4 అవర్స్ ఇటు కాజిపేట నుంచి బల్లార్ష మార్గంలో ప్రయాణించినటువంటి
సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ కానివ్వండి, గూడ్స్ ట్రైన్స్ కానివ్వండి, అన్ని ట్రైన్స్ కూడా ఎక్కడికక్కడే ఆగిపోయాయి ఫ్రెండ్స్. ఒక 3 to 4 అవర్స్ వరకు మాత్రం ఇలాగే ఈ ట్రైన్స్ అన్నీ ఎక్కడెక్కడ ఆగిపోయాయి. మళ్ళీ ఇక్కడ అంతా క్లియర్ చేసినాకనే ఈ ట్రైన్స్ అనేది ఇక్కడ నుంచి మూవ్ అయ్యాయి ఈ ట్రాక్ నుంచి. అది ఈ రీసెంట్గా జరిగినటువంటి ఇష్యూ ఈ ఆర్ఓబి దగ్గర. ఇప్పుడు మాత్రం పర్ఫెక్ట్గా మొత్తం ఆల్రెడీ మొత్తం వర్క్స్ అయితే మొత్తం స్టీల్ బ్రిడ్జ్ వర్క్స్ కంప్లీట్ అయిపోయి మీరు చూసారు కదా ముందు ట్రైన్స్ కూడా ఎంత మంచిగా వెళ్తున్నాయి కింద నుంచి. ఇటుపక్క అటుపక్క రెండు వైపులా కూడా మొత్తం పూర్తి అయిపోయింది. 2 వరుసలుగా వస్తున్నటువంటి ఈ స్టీల్ బ్రిడ్జ్ వర్క్స్ ఇటు పెద్దపల్లి వైపు పూర్తి అయిపోయింది, ఇటు కునారం గ్రామం వైపు పూర్తి అయిపోయింది. ఇంకా పూర్తి కావాల్సిన పనులు ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ దగ్గర ఇటు 2 వైపులా ఉన్నటువంటి ఈ స్లాబ్ వర్క్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ వర్క్స్ మాత్రమే పూర్తి కావాల్సి ఉంది. ఈ ఆర్ఓబి నిర్మాణం అనేది దాదాపుగా పూర్తి కావడానికి వచ్చింది. ఇలా వర్క్స్ మొత్తం పూర్తి కావడం బట్టి చూస్తే ఈ 2025 డిసెంబర్లో కానీ లేదా 1 జనవరి 2026 నాడు ఇనాగరల్ ఫంక్షన్ ఉండేలా కనిపిస్తుంది. ఇక్కడ ఈ పనులను మొత్తం కంప్లీట్ అవ్వడం బట్టి చూస్తే మన తొందరలోనే ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నుంచి ప్రయాణం చేయబోతున్నాం. ఇక్కడ వర్క్స్ కూడా దాదాపు ఈ 1-2 మంత్స్లో ఇక్కడ 2 వైపులా పూర్తి కావాల్సినటువంటి ఈ స్లాబ్ వర్క్స్ ఏవైతే ఉందో వాటి పనులు మాత్రమే పూర్తి కావాల్సి ఉంది. వితిన్ 1-2 మంత్స్లో ఈ వర్క్స్ మొత్తం కంప్లీట్ చేసుకొని మనందరికీ పూర్తి స్థాయిలో అందుబాటు రాబోతున్నటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఈ కూనారం గ్రామ ప్రజల 25 సంవత్సరాల కళ అనేది త్వరలోనే నెరవేరబోతుంది. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయిన తర్వాత ఇటు పెద్దపల్లి జిల్లా ప్రజలు జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు వెళ్ళాలన్నా, ఇటు వరంగల్ జిల్లాకు వెళ్ళాలన్నా కూడా వాళ్ళకు సమయం అనేది చాలా వరకు తగ్గబోతుంది. ఈ కూనారం గేట్ దగ్గర నిర్మించినటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం వలన ఇటు పెద్దపల్లి జిల్లా వాసులకే కాకుండా ఇటు కూనారం గ్రామ ప్రజలకు కూడా ఎంతగానో ఉపయోగకరంగా ఉండబోతుంది ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.